ఉద్యోగుల పోరుబాట జూన్ 9వ తేదీన 1,00,000 మందితో చలో హైదరాబాద్. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. మే 15వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం. సో నిన్న ఎస్వీకేలో వీళ్ళంతా సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తున్నారు. ఏమంటున్నారు? యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఫస్ట్ డిమాండ్. సెకండ్ది, పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఇది కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఒక రకంగా చెప్పాలంటే. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి. స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులు సృష్టించి జీవో 317 అమలు చేయాలి. ఈ జీవో 317 అనేది ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో అమలే కావట్లే. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్న కొన్ని కేసెస్ అమలైంది తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్లో అసలు అమలే కాలే. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి. 2025 మే జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి. సో మరి ఇది ఏమవుద్దన్న చూడాలి. సో జూన్ 9వ తేదీన హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ చేపడతారట. 1,00,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీకేలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఉద్యమంలో భాగంగా తొలుత ఈ నెల 15 జిల్లాల్లోనూ రాజధానిలోనూ మధ్యాహ్న భోజన సమయంలోనూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడతామంటున్నారు. సో జూన్ 9 వాళ్ళు గవర్నమెంట్కి డెడ్ లైన్ పెట్టారు. గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందని చూడాలి.